నమస్తే, నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ సహకారంతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ. ఫిషింగ్ హార్బర్ పర్యటనలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. మెగాస్టార్ జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ. ఈ నెల 21న సాగర తీరంలో అభిమానుల పండుగ. దేశానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి. కలకత్తాలో మెడికో అత్యాచారంతో ఉలిక్కిపడ్డ దేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్లకు భరోసా ఇవ్వాలి. బొడ్డేపల్లి రఘు విశాఖలో డిమాండ్. కలకత్తాలో మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ను హత్య చేయడం దారుణమని జనసేన డాక్టర్ సెల్ అధ్యక్షుడు బొడ్డేపల్లి రఘు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని సీల్ చేయకపోవడం, కనీసం ఆ ప్రాంతంలో సీసీ కెమెరా లేకపోవడం చూస్తుంటే ఆసుపత్రి భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అన్నారు. సీసీ కెమెరాలు ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఆసుపత్రి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఒక ఆడపిల్లని అత్యంత క్రూరంగా అత్యాచారం చేసిన ఘటన చాలా బాధాకరమని అన్నారు. ప్రస్తుతం మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది అన్నారు బొడ్డేపల్లి రఘు. ఇంత పాశవికంగా ఒక అమ్మాయిని చంపి, అది ఒక మెడికల్ కాలేజ్లో, అంటే మోస్ట్ ప్రొటెక్టెడ్ దీనిలో ఒక సిటీ నడిబొడ్డున ఒక 130 సంవత్సరాల చరిత్ర కలిగిన మెడికల్ కాలేజ్లో డ్యూటీలో ఉండగా ఒక ఆడపిల్లని చంపడం అనేది నిజంగా చాలా అన్యాయం. ఇంకెక్కడ జరిగినా, ఇంకా అంటే మనం ఎక్కడైనా టెక్నికల్ ల్యాబ్స్ ఉన్నాయి అనుకోవచ్చేమో, కానీ ఒక మెడికల్ కాలేజ్లో కోల్కతా లాంటి మహానగరంలో ఒక డ్యూటీలో ఉన్న విద్యార్థిని 2 గంటలకి వెళ్ళి డ్యూటీ పూర్తి చేసుకొని 1 గంట పడుకుందామని వెళ్ళి ఒక సెమినార్ హాల్లో పడుకున్న ఒక అమ్మాయిని, ఒక డాక్టర్ని, వైద్య వృత్తిలో ఉన్న ఒక అమ్మాయిని చంపడం, అది మానభంగం చేసి చంపడం అనేది నిజంగా ఈరోజు మనందరికీ ఒక బ్లాక్ డే, అంటే ఆ బ్లాక్ డేగా మనం పరిగణించవచ్చు. మరి ఈ తరుణంలో జనసేన పార్టీ ఇట్లాంటివి ఖచ్చితంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఉమెన్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే కాదు, ఆంధ్ర రాష్ట్రం అనే కాదు, యావత్ భారతదేశంలో అట్లనే ప్రపంచంలో ఒక స్త్రీకి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేకపోతే ఇంకా నార్మల్గా బయట పనులు చేసుకొని కానీ, ఉద్యోగాలు చేసుకొని కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, క్యాబుల్లో వెళ్ళిన వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి సేఫ్టీ ఏం దొరుకుతుందని మనం ప్రశ్నిస్తున్నాము. అలా ఈ అమ్మాయిల సేఫ్టీ కోసం ప్రత్యేకంగా మనం ఏదో ఒకటి సొసైటీలో మనం పుట్టినందుకంటే కేవలం ప్రభుత్వం మీద లేకపోతే గవర్నమెంట్ మీద వదిలేయకుండా మనం కూడా మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. అట్లానే చాలామంది చెప్తూ వచ్చారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని. ఇది ఒక ఆడపిల్లలకే కాదు, ఖచ్చితంగా మగపిల్లవాళ్ళకి కూడా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పించాలి. నేర్పించి సంస్కారంతో వాళ్ళని పెంచాలని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. పిల్లలు కూడా, మగపిల్లలు, కేవలం ఆడపిల్లలకి మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడాలంటారు. అట్లానే మన రాష్ట్రంలో జనసేన పార్టీ తరపు నుంచి ఎట్లాంటి మెజర్స్ తీసుకోవచ్చు, ఇలా అమ్మాయిల ప్రొటెక్షన్కి కానివ్వండి, సేఫ్టీకి కానివ్వండి, మా తరపున మేము ఏం చేయొచ్చు. నిజంగానే అన్ని యూనివర్సిటీస్కి మేము ఖచ్చితంగా లెటర్ అయితే రాస్తాం సీఎం గారికి. అన్ని యూనివర్సిటీకి థర్డ్ పార్టీ ద్వారా సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, అట్లానే ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో అవి ఇమీడియట్గా భర్తీ చేయాలని ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే పెట్టడం జరుగుతుంది. అలానే అమ్మాయిలందరి తరపున మేము అంటే ముక్త కంఠంతో మేము చెప్తాం, మీ అందరికీ మేము ఉన్నాం. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము 100% మాకు చేతనైనంత మేము చేస్తామని తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఫిషింగ్ హార్బర్ సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని, దానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖలో ఫిషింగ్ హార్బర్, చేపల మార్కెట్లను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సందర్శించారు. గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. మత్స్యకార మహిళలు ఎమ్మెల్యే వంశీకి హారతి పట్టి జనసేన నినాదాలు చేశారు. స్థానిక నాయకులు బోటు యజమానులతో మాట్లాడారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సమస్య, కొత్త మార్కెట్ ఏర్పాటు, చేపల స్టోరేజ్కు ఏర్పాటు మొదలైన సమస్యల గురించి చర్చించారు. దీనికి అవసరమైన నిధులు కేటాయిస్తామని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో హార్బర్ను పూర్తిగా ఆధునీకరిస్తామని తెలిపారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఏదైతే ఫిషింగ్ సేల్స్ అంటారో అది కాంప్లెక్స్, అది ఆక్షన్ హాలు,
ఇలాగ చాలా ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మెయిన్గా వాటర్ ఫెసిలిటీస్ కావాలని, సీసీ కెమెరాలు కావాలని, ముఖ్యంగా దీన్ని ఒక మోడల్ మార్కెట్గా తయారు చేయడానికి ఈ అసోసియేషన్ పెద్దలు ప్లస్ స్థానిక మత్స్యకార సోదరులతో కలిసి రానున్న ఒక 1 ఇయర్లోనే దీని రూపురేఖలు మార్చడానికి నా ప్రయత్నం చేస్తాను. అలాగే పాత సబ్సిడీలు కొన్ని ఉండిపోయాయి, ఈ బయోడీజిల్ లేకపోతే డీజిల్ వాడకాల వల్ల కొన్ని సమస్యల వల్ల వాటిని కూడా జేడీ గారికి చెప్పాను ప్రపోజల్ పెట్టమని, దాన్ని కూడా రిలీజ్ చేపిస్తాను. ఇంకా స్థానికంగా చాలా విషయం చెప్పారు. ఈ కాలువ ఒకటి త్వరితగతిని చేయమని చెప్పారు. అలాగే అటు పోర్టు అధికారులు, అటు జీఎంసీ అధికారులు, అటు స్థానిక ఫోర్స్తో మాట్లాడి ఇక్కడ కావాల్సిన సెక్యూరిటీ కానీ వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్, ఒక క్రేన్ కావాలన్నారు. చైర్మన్ గారు చాలా మంచి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ట్రాలీసు, క్రేను ఇవన్నీ కూడా నేను చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా చేస్తాం. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్జిపర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నివాళులర్పించారు. దేశానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి విశాఖలో అన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ప్రగతి పురోగతిలో ఉందన్నారు. మత రాజకీయాలు చేసి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు బీజేపీ అసలు రూపాన్ని తెలుసుకుంటున్నారని, అందుకే ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీకి మెజారిటీ రాలేదని విమర్శించారు. మళ్లీ రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి. రాజీవ్ గాంధీ గారు భారతదేశ రాజకీయాల్లో అతి పిన్న వయసులో ప్రధానమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి విప్లవాత్మకమైన మార్పులు, హిస్టారికల్ లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానంతరం హిస్టారికల్ లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో అది వారు తీసుకురావడం జరిగింది. అందులో మొదటిది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ఒక గిరిజన ట్రైబల్ ఏరియాలో మారుమూల గ్రామంలో ఉన్న ఒక గిరిజన సోదరుడు కానీ, ఒక దళిత సోదరుడు కానీ, ఒక బీసీ సోదరుడు కానీ, ఒక ఎస్సీ సోదరుడు కానీ, ఒక మైనారిటీ సోదరుడు కానీ సెల్ ఫోన్ పట్టుకుని ఈరోజు మనం ప్రపంచమంతా మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మార్పు అని ఖచ్చితంగా చెప్పగలం. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారి జాతి గురించి, రాహుల్ గాంధీ గారి మతం గురించి అడిగే హక్కు మీకు లేదని తెలియచేసుకుంటూ మొన్ననే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్థాగతంగా మరలా మేము నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కులగణన మీద రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో కులగణన చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో 73% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అన్యాయం జరుగుతుంది, వారికి సమానమైన హక్కులు కల్పించాలి, కనుకనే కులగణన చేయాలని వారి ప్రధానమైన డిమాండ్. నిరుద్యోగ సమస్య, పేదరికాన్ని నిర్మూలించాలి, దోపిడీ విధానాన్ని అంతమొందించాలి, పరిమితులు లేని సామ్యవాదాన్ని స్థాపించాలి. ఈరోజు ఏదైతే సెబీ చైర్మన్ డిమాండ్ చేయాలని కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న మిత్రపక్షాలు ఆర్గ్యూ చేస్తున్నాయో, అదాని ఎవరైతే ఉన్నారో మోడీ గారి బినామీని వారు ఏ విధంగా పరిరక్షిస్తున్నారో ప్రజలందరూ, భారతీయులందరూ గమనిస్తున్నారు. రాజీవ్ గాంధీ అంటే భారతదేశ చరిత్రలో అనేక మంది ప్రధానులు ఏలినటువంటి ఈ దేశంలో గోల్డెన్ ఎరా ఏదైతే ఉందో సువర్ణ అధ్యాయాన్ని లిఖించినటువంటి ఏకైక వ్యక్తి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఈ రోజు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరూ కూడా, పేద ప్రజలు కూడా ఈరోజు దాన్ని అనుభవిస్తున్నారంటే ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు. అలాంటి మహనీయులే అటువంటి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవటం అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనంగా అభివర్ణిస్తూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు చంద్రబాబు నాయుడు స్టిక్కర్లు అతికిస్తున్నారని గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విశాఖలో స్పందించారు. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో తనతో చర్చకు రావాలని గతంలోనే పిలుపునిచ్చానని, ఆ చర్చలకు మొహం చాటేసిన గుడివాడ అమర్ ఇప్పుడు ప్రగల్భాలు పలకడం సరికాదన్నారు. 5 ఏళ్ల పాటు ప్రజలను పీడించుకుని తిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదన్నారు. ఉన్న పరిశ్రమలను కూడా పక్క రాష్ట్రాలకు పంపించిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానికి చెందుతుందని ఎద్దేవా చేశారు. ఉన్న పరిశ్రమలను కూడా పక్క రాష్ట్రాలకు పంపించిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానికి చెందుతుందని ఎద్దేవా చేశారు తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్. మాజీ కొనుగోలు శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని ఓరో లేక చంద్ర చక్కెర వేసుకుంటారని చెప్పి
మనం చేశారు. అంటే మీ హయాంలో మీరు ఏం చేస్తారో అడుగుతున్నా. అలాంటిది మీరు ఏమీ చేయకుండా ఈరోజు అభివృద్ధి చేత కాదు, ఇది చేత కాదు, మీకు ఇవాళ చంద్రబాబు కుక్కలా అవుతున్నాం. వైసీపీలో ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం అమర్నాథ్ తన నీచ రాజకీయాల కోసం, స్వార్థం కోసం మాట్లాడతారు తప్ప కూడా కాదు. నేను నాడే చెప్పాను, నీ నిజంగా దొంగ ఉంటే నాతో ముఖాముఖి చేసి రమ్మని చెప్పాను. చర్చకు రాలేవు, దొంగదారిగా దొంగచాటుగా ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా సరే నువ్వు నిజంగా మగాడివైతే రమ్మని పిలిపిస్తాను. ఇది చేత కాదు. కానీ చంద్రబాబు అని ఇంకోసారి కానీ ఎక్కడైనా కామెంట్ చేసావా చెప్పుతో కొడతా నా కొడుక మా మీద చెప్తున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు మీ జగన్ పాలనలో. ఇవాళ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడదామని, ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే భరించలేక, ఓరం లేక, సహించలేక నాటకాలు ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేశాడు. మొన్న ఆగస్ట్ నెలలో చంద్రబాబు ఆర్బీ నుంచి ఒక్క రూపాయి అప్పు తేలేదు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మీరా మాట్లాడతారు. ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ పూర్తిగా కలాస్ అయిపోయింది. ఇలా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ఏ శక్తిలో ఆపలేదు. ఒక ప్రభుత్వం సృష్టిపోతున్నాం. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఈ 11 గ్రామాలు చేస్తాను. 170కి 170 మాకు వస్తాయి. ఎందుకంటే ప్రజలు విశ్వసిస్తారు. జనసేన, టీడీపీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి. దీన్ని మీరు మాసం తరం కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి శాతం జరిగిపోతాడు. అందువల్ల ఇప్పటికైనా నీకు దమ్ముంటే ఏం అభివృద్ధి చేశారో మీరు చెప్పగానే అడుగుతాం అమర్నాథ్. ఇది చెప్పకుండా దయచేసి ఇంకా దమ్ముచాటుగా పెట్టడం మనం చేస్తాం. విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా ఒడిశా, ఢిల్లీ, తెలంగాణతో పాటుగా రాష్ట్రాలకు విస్తరించిన ముఠా నెట్వర్క్ గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులు. 17 మంది అరెస్ట్, 6 చిన్నారులు రక్షణ. వైజాగ్ సిపి బాగ్చి. చాలా పెద్ద ర్యాకెట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్, మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి పని, చక్కటి ప్రదర్శన, చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా. కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి. ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి. ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి. ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి. సో మన పని కంటిన్యూ అవుతుంది. ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము. ఫర్దర్ ప్రోగ్రెస్ జరిగిన తర్వాత ఫర్దర్ మీకు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే, నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే ముఠా మన దేశంలో చాలా చోట్ల పనిచేస్తున్నారని నా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు. కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము. మన జిల్లా కలెక్టర్ గారికి 80 హాస్పిటల్, హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విశాఖపట్నం నగరంలో సరైన స్టెప్స్ తీసుకోవట్లేదు, అది రాస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్కి 1 by 1 నోటీస్ పంపిస్తున్నాం. ఎందుకంటే పసిపిల్లల్ని అపహరించకుండా చూడడం అంటే వాగు దాటే ప్రయత్నం, కొట్టుకుపోయిన ట్రాక్టర్. భారీ వర్షాలకు అనంతపురం జిల్లా సెట్టూరు మండలం లక్ష్మంపల్లి వద్ద గౌరమ్మ వంకలో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్ మునక వరద ఉధృతి పెరిగి కొట్టుకుపోయిన ట్రాక్టర్.
కుంద్రిప్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో గత 3 రోజుల కింద కురిసిన వర్షానికి అప్పుడే కొంచెం మరువు అనేది గండి పడినది. కానీ ఈరోజు మధ్యాహ్నం కూడా కురిసిన వర్షానికి ఇంకా మరువ గండి ప్రభావం తీవ్రంగా ఎక్కువైనది. అందుకు తక్షణ చర్య కింద మేము కొన్ని సిమెంట్ మూటలు తెచ్చి ఇక్కడ నీళ్లు పోకుండా అడ్డు వేసినాము. కానీ అధికారులు తగిన చర్య తీసుకుని దీని మరమ్మతులకు పూర్తిగా పూనుకోవాలని మేము మా గ్రామం తరఫున ఆదేశిస్తున్నాము. వర్షానికి గండిపడి చెరువులో ఉన్న నీళ్ళని వృధాగా బయటకు వెళ్ళిపోతున్నాయి. గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. జేసీబీ సాయంతో మట్టి కూడా వేశారు, దాంతో పాటు సిమెంట్ కూడా వేశారు. అయినా కూడా నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి పెట్టి తొందరగా దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాం. మీరు పేపర్ కొత్తారులే అండి. అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఇలాంటి దుస్థితి ఇంకా కనబడుతూనే ఉంది. ప్రమాదకరంగా వాగును దాటుతూ పొలాలకు వెళ్తున్న కూలీలు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కాచినపల్లి రైతుల భూములన్నీ కొత్తగూడెం గ్రామంలో ఉన్నాయి. ఆ 2 గ్రామాల మధ్య వాగు ఉధృతంగా పొంగి పొర్లుతుండడంతో స్థానికులు కర్రలతో ఓ తాత్కాలిక వంతెన నిర్మించుకొని ప్రమాదకరంగా వాగును దాటుతూ పొలాలకు కూలి పని కోసం వెళ్తున్నారు. ప్రపంచ దేశాలలో భారత ప్రధాని అంటే గొప్ప దార్శనికుడిగా గుర్తింపు తీసుకొచ్చిన ప్రధాని రాజీవ్ గాంధీ. ఈ దేశ అభివృద్ధికి అనేక రకాలుగా సేవలు అందించి నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ. వారి సేవలు గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత, కర్తవ్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మొల్లు అన్నారు. దేశాల్లోనే భారత ప్రధాని అంటే ఒక గొప్ప దార్శనికుడిగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి అనేక పునాదులు వేసి వెళ్లారు. ఆనాటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకోవటం మనందరి బాధ్యత, కర్తవ్యంగా భావిస్తా ఉన్నాం. నర్సీపట్నం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 4 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేయనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నర్సీపట్నం ప్రాంతంలో శ్మశాన వాటికల అభివృద్ధి పనులను పరిశీలించారు. నర్సీపట్నం 12 శ్మశాన వాటికలను పార్కుల మాదిరిగా అభివృద్ధి చేయడానికి వివిధ ప్రైవేటు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఉత్తరవాహిని వద్ద ఉన్న శ్మశాన వాటిక సిఎంఆర్ సంస్థ అభివృద్ధి చేపట్టడానికి తీసుకున్నట్లు తెలిపారు. పట్టణ వాసులు ఈ అభివృద్ధి పనులకు ముందుకు రావాలని సూచించారు.
మున్సిపాలిటీ పనితీరుపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల కొరతతో అన్ని పనులు నిలిచిపోతున్నాయి. మున్సిపాలిటీ అధికారులకు పనితీరును మెరుగుపరచాలని ఆదేశించారు. అభివృద్ధి ప్రణాళికలు నర్సీపట్నం, ట్యాంక్ బండ్, కేడీపేట, అల్లూరి పార్క్, లంబసింగి గెస్ట్ హౌస్, బొర్రా గుహలను అభివృద్ధి చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నెల 22న విశాఖపట్నంలో పర్యాటక మంత్రితో సమావేశం జరగనుంది. ప్రస్తుతం మంజూరైన 4 కోట్ల నిధులతో రోడ్ల అభివృద్ధి చేయబడుతుంది. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. జిల్లా అధికారుల సమావేశం ఈ నెల 30న ఏరియా ఆసుపత్రి నిర్వహణ తదితర అంశాలపై జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం జరపనున్నారు. రోడ్లకి అన్ని వార్డుల్లో ముఖ్యమైన కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్. దానికి డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ యాక్షన్ ప్లాన్ లేదన్నారు. అంచేత విశాఖపట్నంలో డ్రైనేజ్ సిస్టమ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కమిటీ వేసాం. వాళ్ళు వచ్చి నీరంతా ఎక్కడి పైనుంచి గబ్బాడ వెళ్ళి లైన్ నుంచి వచ్చి నీరంతా కలిసి కాలువల ద్వారా అది ఎక్కడికి డిస్పోజల్ చేయాలి, ఏ కాలువ ద్వారా వెళ్ళాలా అన్నది. పూర్వ కాలువలు ఉన్నాయి కానీ మట్టి పట్టిపోయి ఉన్నాయి శుభ్రంగా. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత డ్రైనేజ్ మీద వెళ్ళాలనుకున్నాం. అది కాకుండా నర్సీపట్నంలో 12 శ్మశానాలు ఉన్నాయి, అంతే కదండి. మొత్తం 12 శ్మశానాలు ఉన్నాయి. ఇది పెద్ద శ్మశానం. మిగతా బొడ్డుపల్లి, బలిఘట్టం, బైపేటపాలెం, కృష్ణాపురం, అలా ఎస్సీ కాలనీ ఇలాంటివన్నీ కలిపి 12 వచ్చాయి. ఈ 12 ఏం చేశారంటే మున్సిపాలిటీలో డబ్బులు లేవని చూసారు, విన్నారు కదా. బాగు చేయడానికే డబ్బులు లేవన్నారు, రిపేర్ చేయడానికి. అంచేది వీళ్ళ మీద ఆధారపడకుండా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడాను నేను. మన 4 సిమెంట్ కంపెనీలు ఉంటే వాళ్ళు పిలిపించారు మన నర్సీపట్నం ఇంటికి. వాళ్ళందరూ కలిసి నలుగురు కూడా 4 శ్మశానాలు డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే సీఎం రావణ్ గారితో మొదటి నుంచి పరిచయం ఉంది. మొన్న ఫంక్షన్లో కలిసినప్పుడు మా శ్మశానాన్ని మీరు బాగు చేయండి మీ పేరు మీద చెప్తే వారు కూడా అంగీకరించి ఈ రోజు రావడం జరిగింది. ఇలా 12 శ్మశానాలకి 12 కంపెనీలకు అప్పు చెప్తున్నాను. ఇది గవర్నమెంట్ డబ్బు కాదు, ఫ్యాక్టరీల తాలూకు సిఎస్ఆర్ గ్రాంట్. ఫ్యాక్టరీలో సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది, వాళ్ళు డెవలప్మెంట్ ఖర్చు పెడుతుంటారు. అదే మా నర్సీపట్నంలో ఖర్చు పెట్టమంటే అందరూ ఒప్పుకున్నారు. ఆల్రెడీ 3 వాళ్ళు వచ్చారు, మిగతా కూడా ఇవాళ రావణ్ గారు పంపించారు. అలాగే నర్సీపట్నం శ్మశానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే సాయంత్రం పూట ప్రజలకు కూడా వచ్చి కూర్చొని పార్కులో కూర్చొని వెళ్ళే విధంగా సీఎంఆర్ రావణ్ గారు విశాఖపట్నం డెవలప్ చేశారు. ఆ విధంగా డెవలప్ చేయమన్నాను, వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే దీంట్లో ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ప్రతి వాడికి శ్మశానం అవసరమే, కానీ ఎవరు పట్టించుకోరు. ప్రతి వాడు పుట్టినరోజులు అంటాడో పెళ్లి రోజు అంటాడో లక్షలు ఖర్చు పెడుతున్నారు. శ్మశానానికి కొంత డబ్బిస్తే కరెంట్ బిల్లు ఏదో పెట్టి కట్టచ్చు కదండి, ఎవరు పట్టించుకోడు. కానీ అందరికీ శ్మశానం అవసరం వచ్చిన తర్వాత. అది ప్రజలు కూడా ఆలోచించుకొని మెయింటెనెన్స్ అని మనం చేయాలి కదా. శ్మశానం డెవలప్ చేయడానికి దాతలు వస్తున్నారు, మెయింటెనెన్స్ మనం చేయాలి కదా. మున్సిపాలిటీ ఎవరు పట్టించుకోదు, మెయింటెనెన్స్ ఎవరు చేస్తాడు? చూడండి ఎంత చండాలంగా ఉంది ఇది. సెవెన్తో కనీసం 200-300 మంది వస్తారు, ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ కూర్చోడానికి అవకాశాలు ఉన్నాయి? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే 12 శ్మశానాలు కూడా ఒక నెల 2 నెలలు పూర్తయిపోతాయి. అలాగే రోడ్స్ కూడా 4 కోట్లు ఇచ్చాను, అది కూడా రోడ్లు కూడా అయిపోతాయి. డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాను. ముందు పోలీస్ స్టేషన్ దగ్గర కాలంలో నీరు పడితే ఎక్కడ ఆగకుండా మనకు ఉత్తరవాణి తుని రోడ్లో వచ్చి ఆ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. ఆ ప్లాన్ అయిన తర్వాత అది కూడా స్టార్ట్ చేస్తాం. అంటే ప్రజలు కూడా దీనికి సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది, మనం చేస్తున్నాను. అలాగే 30వ తారీఖుని కలెక్టర్ గారు, నేను, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి మన ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ చేశా. 30వ తారీఖు 10 గంటలకి ఉదయం కలెక్టర్ గారు వస్తున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వస్తున్నారు, నేను ఉంటాను, ఆర్డీఓ ఉంటారు. గత 5 సంవత్సరాల్లో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సర్వనాశనం చేశారు. దాన్ని మళ్ళీ పూర్వవైపుని తీసుకురావాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టాను. ఉదయం 10 గంటలకు వచ్చి ఆ మీటింగ్ ఒక 2-3 గంటలు జరుగుతుంది. హాస్పిటల్లో ఎక్కడ లోపం జరుగుతుంది,
ఎందుకు లోపం జరిగింది, హాస్పిటల్కి వచ్చిన డెవలప్మెంట్ కమిటీ డబ్బులన్నీ ఏమైపోయాయి, దేనికి ఖర్చు పెట్టారు గత 5 సంవత్సరాల్లో. తర్వాత ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గత 5 సంవత్సరాల్లో డెలివరీ కేసులు అయినా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి కొన్ని కేసులు ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తారు. మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, డాక్టర్లు ఉండగా ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పంపించారు అన్నది నా డౌటు. నేను ఎంక్వైరీ చేసిన తెలిసింది ఏంటంటే కొంతమంది ప్రైవేట్ వాళ్ళని ఆ పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్ పంపించి అక్కడ డాక్టర్ గారు డబ్బు ఎక్కువ వసూలు చేస్తారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు ఎవరు, ఆ డబ్బుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు వీళ్ళు పంచుకున్నారని నాకు కొంతమంది చెప్పారు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాను నేను. రెండోది హాస్పిటల్ క్లీనింగ్ కూడా బాగోలేదు. పూర్వం నేను ఉన్నప్పుడు 2 పూట్ల క్లీనింగ్ చేయించేవాడిని విశాఖపట్నం వాళ్ళ చేత. ఇలా అందరం తీసేసి సొంత కార్యకర్తలు వేసుకొని తుడుతున్నారు. అసే వాసన వస్తుంది. లిఫ్ట్లు పనిచేయలేదు. తర్వాత అంబులెన్స్లు కూడా ప్రైవేట్ అంబులెన్స్లు ఎక్కువైపోయాయి, దోపిడీ జరుగుతుంది. అందరు గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు సుబ్బరాములు గారు ఇచ్చారు, 2-3 ఉన్నాయి, అవి వాడవచ్చు. లేదా ఇంకో 2 కాలుతో 2 ఎవరన్నా అడుగుతాను నేను. ప్రైవేట్ హాస్పిటల్ హవా తగ్గాల. విశాఖపట్నం ఒక పేషెంట్ తీసుకెళ్ళి రావడానికి 1000 చెప్తున్నారు. అదే గవర్నమెంట్ అంబులెన్స్ అయితే ఓన్లీ ఆయిల్ ఖర్చు, డ్రైవర్ ఖర్చు అవుద్ది. అంటే దాని మీద కూడా దృష్టి పెడుతున్నాను. రెండోది తిండి భోజనం కూడా బాగోలేదని కంప్లైంట్లు వచ్చాయి. అంటే భోజనం సప్లై చేసే వాళ్ళని కూడా మార్చి టెండర్ సిస్టమ్ పిలిచి మంచి వాళ్ళకి ఇచ్చి మంచి భోజనం పెట్టి ఏర్పాటు కూడా చేయాలనుకున్నాం. ఇంకో విచిత్రమైన నిన్న నాకు చేసింది, ఆ రోజు కరెంట్ బిల్లు ఎక్కువైపోతుందని చెప్పి ఇవి బులెటిన్ అప్డేట్స్.